మేడం ఉమ్. మేడం మనము ఈ కురుమూర్తి లాంటి వాళ్ళని సొసైటీలో చాలా మందినే చూస్తుంటాం. ఎందుకంటే ఇలాంటి సంసారాలలో విడిపోవాలా, విడిపోతే నేను సొసైటీలో ఎలాంటి మళ్ళీ వేరే సమస్యలు నాకు వస్తాయి, సరే ఉంటే ఉంటాడు పోతే పోతాడులే ఉండనిలే అని చెప్పేసి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళని మీరు ఇండైరెక్ట్గా కూడా ఎంకరేజ్ చేయడం, అంటే వాళ్ళని ప్రోత్సహించడం మూలాన వాళ్ళకి ఒక భయము అనేది ఉండదు. లేదు. ఇంకొకటి ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళని జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు అనే విచక్షణ జ్ఞానము కోల్పోయి వాళ్ళు భార్యలతోటి సంసారం చేసే పిల్లలతోటి వీళ్ళందరితోటి కూడా వాళ్ళు అలానే మాట్లాడతారు, వాళ్ళు అలానే ఉంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకు మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అంటే ఒకటేనమ్మా, ఇది వీళ్ళకి మరి నాకు వద్దు, నాకు అక్కర్లేదు, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు కదా, నాకు అక్కర్లేదు విడాకులు. విడాకులు అంటే ఏంటంటే న్యాయపరంగా అతని దగ్గర నుంచి నువ్వు విడిపోవడం. ఆయనకి నువ్వు దగ్గరున్నా ఆయనకేమీ అంత పట్టించుకోడు, దూరంగా ఉన్నా ఆయన ఏం పట్టించుకోడు. అంటే విడాకులు న్యాయపరంగా తీసుకోవడము నీకు అది అంత కరెక్ట్ కాదు ఏమో నేను ఎందుకంటే ఆయనకు అంత పెద్ద తేడా ఏం అనిపించదమ్మా. అంటే కోర్టుకు వెళ్ళాము, మనం విడిపోయాము కనుక వాళ్ళని నేను వాళ్ళకు నా భార్యకు నాకు సంబంధం లేదు కనుక నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని విచక్షణ జ్ఞానం ఆయనకు లేదు. ఆయన ఇప్పుడు ఏంటంటే చెవిటాడి ముందు శంఖం ఊదినట్టే మేడం. ఎంత చెప్పినా కూడా ఆయనకి ఇంక ఏమీ తెలీదు. భార్య భర్తలు అంటే భర్త పట్ల భార్య కఠినంగా ఉండడానికి అనేది పాపము అన్ని సందర్భాలలో కుదరదు మేడం. ఎస్పెషల్లీ ఇట్లా ఏదైతే అలవాటు ఉన్న భర్తలు ఈరోజు మేము బాగుంటాము అని చెప్పి నెక్స్ట్ డేనే అంటే నా భార్య నాకు అన్నం పెట్టట్లేదు అని అంటే అది ఎంత జాలికరంగా అనిపిస్తుందంటే, నాకు అన్నం పెట్టట్లేదంటే నువ్వు ఆ స్థితికి వచ్చేసావు. కానీ మాకొకటి మాత్రం ఏంటంటే విడాకులు అని చెప్పి నువ్వు అన్నావు కనుకమ్మా, డెఫినెట్గా కూడా నీ కేసులో మాత్రం విడాకులు ఒకటే పరిష్కారం. కానీ ఆ విడాకులు అనేది ఆయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా వేస్ట్. కానీ భయం అనేది ఒకటి మాత్రం ఉండదు. ఒక పేపర్ లాంటిది ఎందుకు రాసుకోవాలి నేను అని అంటున్నా అంటే, రేపొద్దు పేపర్ ఎందుకు అని అంటున్నా అంటే మేడం, ఆయన తాగి వచ్చి హింసించడు అలాంటివన్నీ కూడా చెప్తూ ఆ అమ్మాయి ఉండేది మీర్పేటలోనండి. అంటే నువ్వు ఇంట్లోకి రానిస్తావా రానివ్వవా అనేది ఆ సందర్భానుగుణంగా ఉంటుందమ్మా. కనుక నీకు మీ అమ్మ అత్తగారు మామగారు తోడున్నారు కనుక ఒక పేపర్ లాంటిది రాసిచ్చిన తర్వాత ఆయనకి ఏంటంటే తాగిన తర్వాత ఇంటికి రాకూడదు అనేది ఒక మన కండిషన్ లాంటిది ఏదైనా ఒకటి పెడితే, అంటే అది ఆయనకు అర్థం అవుతుందో లేదో కూడా మరి డాక్టర్ గారు చెప్పాలి నాకు. తర్వాత మిగతా విషయాలలో మాత్రం అమ్మ ఆ కన్సర్న్ ఏరియాలో ఉండే పోలీస్ స్టేషన్ల నెంబర్లు మాత్రం నీ దగ్గర పెట్టుకో. ఎందుకంటే ఇచ్చినాం మేడం, కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినా కూడా ఆ పెట్రోలింగ్ ఉండే వాళ్ళని చేసే వాళ్ళ నెంబర్ కూడా నీ దగ్గర పెట్టుకోవడం వలన ఎప్పుడైనా కూడా నువ్వు అనుక్షణం నీ జీవితం పోరాటమే. వీళ్ళ అమ్మ గురించి మీరు భయపడుతున్నారు? భయపడదు కాదు, వద్దు అక్కడ ఉండలేదు, వాళ్ళకి ఇల్లు లేదు, ఏమీ లేదు. నేను చెప్పినాను కదా, ఒక్క డ్రెస్ విలువ కాదు. వాడి జీవితం మొత్తం నేను నిన్ను బాగా చూసుకున్నా లేదా, నేను బాగా చూసుకుంటున్నా లేదా? బాగానే చూసుకున్నాం అన్న. వెనకాల ఏం లేదు కదా. ఏంటిది ఇప్పుడు నన్ను అన్న చూసుకోడు, అక్క చూసుకోదు, మీ ఇద్దరు తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు? అదే దాన్ని నువ్వు చూసుకున్నదే నాకు ఇక్కడ దొరికింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఎంతో గొప్పగా అప్రూవ్గా పెంచినా కానీ నిన్నే తన ప్రాణమని కని పెంచిన అనురాగానికి తలవంపులని తీరేయిక బదులాయనని తెలిసే నాటికి కథ ముగిసిపోయే మరి ఎదరోదిస్తూ ఉన్నా ఏ ఫలితం లేదు అని. సరే నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఆమె డబ్బులు కానీ ఆమె తీసుకున్న వస్తువులు కానీ ఏమి తీసుకొచ్చుకోలేదు, మా దగ్గరే ఉన్నాయి. కేవలం ఇది అట్రాక్షన్ మాత్రమే, వాడు ఏం చేయలేడు. ఒక్క నిమిషం, మీరు ఏం అడగాలని ఉందో నాన్నగారు, ఇప్పుడు మీకు ఒక ఆపర్చునిటీ ఉంది, అందరూ ఉన్నారు, మీరు ఏం అడగాలో మీరు అడగండి అమ్మా. మీ కూతురు దగ్గర మీరు ధైర్యంగా అడగవచ్చు. దయచేసి ఇంటికి వదులుకొని మా ఎంబడరా.
నేను ఉండలేను సంతోషంగా. పాప నీకు నిజంగా ఆ కుర్రాడు కావాలంటే మీ అమ్మ నాన్న వెళ్ళి అడుగు, రిక్వెస్ట్ చేయి, బతిమాలకో, కాలు మీద పడు, నాన్నగారు అలా కాదు, నేను చేసింది పెద్ద తప్పు అని చెప్పి మాట్లాడు. ఎందుకు మాట్లాడమంటావు ఏంటి? నువ్వు మాట్లాడకుండా ఉంటా ఏంటి? నీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు మా దగ్గర ఏం చెప్పావో అది చెప్పు నాన్నగారి దగ్గర. ఎవరు చూసుకోరన్నా నేను ఇది ఎంచుకున్నాను. అలా చేయకూడదు, అలా చేయకూడదు. మీరు నేను ఎవరైనా చూసుకుంటారా చెప్పు? మేము లేమా? మీ తర్వాత ఎవరు చూసుకుంటారు? మీ తర్వాత ఏంది? మనలో చేంజ్ రాని మేము ఉన్నాం. నీకు తల్లిదండ్రి నీ బాగా కోరుతారు కానీ ఆయన ఇప్పుడు ఇయ్యాల చూస్తాడు, రేపు చూస్తాడా? ఇప్పుడు ఏం లేకుండా పోతావు నువ్వు చక్కగా వాళ్ళ ఇంటికి. రేపు భవిష్యత్తులో నేను ఏం తెమ్మని అడగడానికి గ్యారంటీ ఏంది? మీ అమ్మాయితో మాట్లాడండి, అదన్నీ మీరు బుద్ధి చెప్పండి అమ్మాయికి. కానీ ఒకటి మాత్రం అన్నింది, మా అమ్మ నాన్న సంబంధం లేకుండా ఈ పెళ్లి చేసుకోను. ఆవిడ వాళ్ళు ఎన్ని ఏళ్ళు వాళ్ళు ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేసుకోను మాత్రం చెప్పింది అమ్మాయి. చేసుకొని అన్నావు కరెక్టే, మరి ఇప్పుడు కూడా మేము కూడా అట్లనే అంటున్నాం కదా. కాదు, నేను అడిగాను మీ నాన్నగారు 10 ఏళ్ళు దాకా ఒప్పుకోరు, అప్పుడు ఏం చేస్తావో అని అడిగాను. అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తాను అంటుంది. రైట్, వచ్చే ఇంటికి వచ్చేయి. ఎందుకు ఇంటికి వస్తే ఇంకేమన్నా మారవడానిక? నేనైతే ఒప్పుకోను. అతనే కావాలనుకుంటా మేడం. ఇంటికి వచ్చి మరి నాన్న ఎన్నో రోజులు వస్తుంది ఆయన ప్రేమిస్తానన్నా ఏం చెప్తాను నాకు అది తెలియదు. 4 ఏళ్లుగా ప్రేమిస్తున్నారు. మీరు ఇష్టపడితేనే నేను చేసుకుంటా. మీరు సంతోషం. 4 ఏళ్ళ నుంచి ఇష్టపడితే ఈ 15 మేలో మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకున్నది? ఎందుకు ఒప్పుకున్నావు అమ్మా నువ్వు? అప్పుడు నేను చెప్పాను నేను మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఒప్పుకునేదాకా వెయిట్ చేద్దాం అని అంటే సరే అని కూరుకున్నాను. కాదు, నీకు వేరే అబ్బాయితో సంబంధం కుదిరించారు కదా. నేను అప్పుడు ఇంకా అప్పుడు ఎందుకు ఓకే అని చెప్పావు? అంత అట్రాక్షన్ లేను నేను. లేదు, ఓకే అని చెప్పావు నువ్వు. ఓకే నేను చెప్పలేదు, నేను చేసి వాళ్ళ సంతోషం కోసం నేను చేసుకుంటాను. అలాగా చెప్పకూడదు, తప్పు. అది తప్పు నేను కదా. వాళ్ళ సంతోషం కోసం నేను ఒప్పుకున్నాను. నేను కావాలని చేసుకోలేదు. చెప్పు, అది తప్పు నువ్వు చేసిందే. అప్పుడు నువ్వు చెప్పాల్సింది, నాన్నగారు నా గురించి మీరు ఏమి చెయ్యొద్దు, నేను పెళ్లి చేసుకోను, నాకు ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాల్సింది కదా. పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని కూడా చెప్పినా నేను. మరి ఎందుకు ఒప్పుకున్నావు అప్పుడు? వాళ్ళన్న సంతోషంగా ఉండని అని. మళ్ళీ అదే అంటావేంటే తల్లి? ఇప్పుడు వాళ్ళ సంతోషం గురించి నువ్వు ఆలోచించు. ఇంటికి వెళ్తావా? వెళ్ళను. ఇంట్లోకి వచ్చి కొడితే కూడా నేనేం చేయలేకపోయినా అది అసమర్థత కాదు, నీ పరువు కోసం ఆలోచించి. ఎందుకు ఇట్లా? మా నాన్నకు ₹1,00,000 దీతో నిన్ను ఎన్నో చెప్తుంది అడక తింటాను మనం అంతే. నేను ప్రేమించాను, నేను ప్రేమికుడిని, ఆ అమ్మాయి నా ప్రేయసి. ఇది ఒక్కటే మీకు కనిపించేటట్టు. వద్దు వద్దు, నేను ఎన్నిసార్లు మొక్కినా. ప్రేమించాక విడిపోయే మాటే లేదుగా, ప్రాణం లేని నీడైనా దూరం కాదుగా, గాలికి పోయే గాలైనా గదిలో దాగునా, అర్థం కాదే నాడు అసలీ వేదన. ఆ ఒక్కదానికి నేను అసమర్థుని అనుకో, నేను అక్షింతలు వేయలేను. ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ, ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ, అవునో కాదో అడిగేవి లేదా మౌనమా, అంత కఠినమైన ఉన్నారు. నేను నీ చెలిమే పంచుమా, ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ, ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ. అంటే ఇప్పుడు నేనేనా తప్పు చేసింది? నువ్వు తప్పు చేసి నువ్వు ఫస్ట్. సరే మరి నేను చచ్చిపోతా.